హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీ లెక్చర్స్. ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ సిరీస్లో ఇది ఫస్ట్ వీడియో. ఈ రోజు మనం కేవ్ ఆర్కిటెక్చర్ దాని తర్వాత ఆరిజిన్ గురించి మనం తెలుసుకుందాం. ఆర్ట్ అండ్ కల్చర్ స్టడీ మెటీరియల్ మొత్తం మీరు ఈ లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2015లో అన్ని క్వశ్చన్స్ కూడా దీని నుంచి కవర్ అవ్వడం జరిగింది. అండ్ ఈవెన్ మొన్న 2016లో చాలా తక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి. ఈవెన్ ఆ క్వశ్చన్స్ కూడా ఈ మెటీరియల్ నుంచి కవర్ అవ్వడం జరిగింది. సో డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది, ఎస్పెషలీ ఫర్ మెయిన్స్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనం కేవ్ ఆర్కిటెక్చర్ గురించి కొన్ని ఏరియాస్ మీద మనం ఫోకస్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని బేసిక్ థింగ్స్ మనం తెలుసుకోవాలి. అవి ఏంటంటే మీనింగ్ తెలుసుకోవాలి, అలాగే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం చెక్ చేసుకోవాలి, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేవ్ ఆర్కిటెక్చర్ ఏంటో చూసుకోవాలి. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ కేవ్ ఆర్కిటెక్చర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కేవ్ ఆర్కిటెక్చర్ అయినా సరే రాకెట్ ఆర్కిటెక్చర్ అనే మనకి సిమిలర్ మీనింగ్ అనమాట. అందుకే రాకెట్ ఆర్కిటెక్చర్ కూడా మనం పిలుస్తాం కేవ్ ఆర్కిటెక్చర్ని. సో బేసికల్ ఈ టర్మ్స్ రెండు ఒకటే. అండ్ టైం పీరియడ్ గురించి చెప్పాలంటే బేసికల్గా చెప్పాలంటే 3rd century BCలో ఇది స్టార్ట్ అవ్వడం జరిగింది. కానీ దీనికన్నా ముందు మనకేంటే కొంచెం హిస్టారికల్ యాంగిల్ మనం చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ హిస్టారికల్ యాంగిల్ ఏంటంటే ఎస్పెషల్గా చెప్పాలంటే మౌర్యన్ ఎంపైర్ డిక్లైన్ అయిన తర్వాత, అంటే మనకి మౌర్యన్ ఎంపైర్ ఎప్పుడు డిక్లైన్ అయిందంటే 2nd century BC. సో ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత చాలా చిన్న చిన్న డైనాసిటీస్ అన్ని కూడా ఇండియా వైడ్ మనకి స్టార్ట్ అవడం జరిగింది అనమాట. సో ఇలా చూసుకుంటే మనకి దాంట్లో ఈ చిన్న డైనాసిటీలో మనకి నార్థన్ పార్ట్లో చూసుకుంటే మనకి సుంగాస్ కానీ, లేకపోతే సాకాస్, కుషన్స్, అలాగే కాన్వాస్. సో ఇవన్నీ కూడా మనకి చిన్న డైనాసిటీస్ మనకి నార్థన్ పార్ట్లో స్టార్ట్ అయ్యాయి. అలాగే సదర్న్ పార్ట్, వెస్టర్న్ పార్ట్ చూసుకున్నా సరే మనకి ఎవరున్నారంటే శాతవాహనాస్, అలాగే వకాటకాస్, ఇక్ష్వాకుస్. సో ఇవన్నీ కూడా మనకి చిన్న చిన్న డైనాసిటీస్ మనకి మౌర్యన్ ఎంపైర్ డిక్లైన్ అయిన తర్వాత స్టార్ట్ అయ్యాయి. కానీ అతి తక్కువ కాలంలోనే ఈ డైనాసిటీస్ అన్ని కూడా వాటికి ఓన్ ఇంపార్టెన్స్ తెచ్చుకున్నాయి. సో ఆ తర్వాత ఇంపార్టెన్స్ తెచ్చుకున్న తర్వాత అంటే వీళ్ళు కొన్ని యూనిక్ ఫీచర్స్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనమాట. సో అది ఏ విధంగా అంటే ఈ ఆర్కిటెక్చర్ ఫార్మ్లో చూసుకుంటే వీళ్ళు ఒకటి రాకెట్ కేవ్స్ కింద వీళ్ళు ఆ కాంబినేషన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకో ఫీచర్ అంటే స్టూపాస్ అనమాట. సో ఇలాగా మనకి అంటే ఈ కేవ్ ఆర్కిటెక్చర్ తాలూకా ఎమర్జెన్సీ అనేది స్టార్ట్ అయింది ఎప్పుడంటే ఆఫ్టర్ డిక్లైన్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. సో ఇది మనకి హిస్టారికల్ యాంగిల్ మనం చెక్ చేసుకోవాల్సింది. నెక్స్ట్ ఈ కేవ్స్ కూడా ఒక డిఫరెంట్ పర్పసెస్ ఉన్నాయి. లైక్ ఏంటంటే బుద్ధిస్ట్ అండ్ జైన్ మాంక్స్కి ఏంటంటే ఒక వర్షిప్ ప్లేస్ కింద ఉండేది, అలాగే ఒక రెసిడెన్స్ కింద వీళ్ళు యూజ్ చేసేవాళ్ళు ఈ కేవ్స్ని. అయితే ఆరిజిన్ గురించి చూసుకుంటే మనకి ఏంటంటే కేవ్స్ అనేవి రాక్స్ నుంచి మనకి ఎక్స్క్యూట్ అయ్యాయి. ఎందుకంటే మనకి కంప్లీట్ డ్యూరబుల్ నేచర్ ఉంటుంది కాబట్టి. అంటే వేరే మెటీరియల్స్ లైక్ వుడ్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా డ్యూరబుల్ కాబట్టి ఎక్స్క్యూట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఒక స్పెషల్ టర్మ్ చూసుకుంటే మనకి ఇక్కడ వర్షవాస అని ఉంది. సో ఇక్కడ వర్షవాస అంటే ఏంటంటే ఇట్స్ రెసిడెన్సీస్ ఫర్ బుద్ధిస్ట్ మాంక్స్ డ్యూరింగ్ రైనీ సీజన్. అంటే వర్షాకాలంలో మనకి ఏంటంటే బుద్ధిస్ట్ మాంక్స్కి ఒక రెసిడెన్షియల్ ఏరియా కింద ఉండేదన్నమాట. అలాగే కేవ్స్కి ఒక డిఫరెంట్ పర్పస్ ఉంది. ఏంటంటే డిఫరెంట్ రిలీజియన్స్ తలక ప్రిన్సిపల్స్ని ప్రాపగేట్ చేయడానికి ఇది ఒక మీడియం కింద ఉండేదన్నమాట. అలాగే ఎక్స్కవేషన్ పార్ట్ గురించి చూసుకుంటే బేసికల్గా ఈ ఎక్స్కవేషన్స్ ఆఫ్ కేవ్స్ అనేవి ఫస్ట్ ఎక్కడ మనకి జరిగినాయి అంటే వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ నుంచి మనం ఏంటంటే చైత్యాస్, విహారాస్ అనే వాటి గురించి మనం తెలుసుకున్నాం. అయితే దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్తో మీకు షేర్ చేస్తాను. అయితే మనకి కేవ్ ఆర్కిటెక్చర్కి ఏంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్ గ్రేట్ కేవ్ ఎట్ కార్లా అనొచ్చు, లేకపోతే కార్లే అనొచ్చు. సో దీంట్లో ఏంటంటే మనకి స్పెషల్గా మనం ఫోకస్ చేయాల్సింది ఈ కార్లే చైత్య హాల్. సో ఈ కార్లే చైత్య హాల్లో మనకి టోటల్ 29 కేవ్స్ ఉంటాయి. ఈ 29 కేవ్స్లో కూడా మనకి 25 ఏంటి ఉంటాయంటే విహారాస్ ఉంటాయి, అలాగే 4 చైత్యాస్ ఉంటాయి. సో దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఈ 29 కేవ్స్ దీంట్లో 29 విహారాస్ అండ్ చైత్యాస్ ఉన్నాయి. సో ఇది మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట కేవ్ ఆర్కిటెక్చర్కి. అలాగే మీరు లోపల చూసుకున్న కూడా కొన్ని నోటబుల్ ఫీచర్స్ ఉంటాయి. లైక్ ఇక్కడ చూసుకుంటే మీకు ఆర్చ్ ఎంట్రన్సెస్ ఉన్నాయి, అలాగే వాల్టెడ్ ఇంటీరియర్స్ ఉన్నాయి. సో ఇదంతా అంటే ఇట్స్ ఎ కాంప్లెక్స్ ఆఫ్ బుద్ధిస్ట్ రాక్ కట్ కేవ్ స్టైల్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి కేవ్ ఆర్కిటెక్చర్కి. సో ఇది బేసిక్ థింగ్స్ మనకి కేవ్ ఆర్కిటెక్చర్. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అంటే వాటి తాలూకా టైప్స్ ఏంటి, అలాగే వాటి తాలూకా సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ IAS APPSC TSP Lectures for more videos. Thank you.